మనకు మన ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మన కుటుంబంలోని మిగతా సభ్యుల ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కుటుంబంలో అందరూ బాగుంటేనే సంతోషం, ఆనందం రెట్టింపుగా ఉంటుంది. అందుకే పర్సనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ గురించి మనం అందరూ శ్రద్ధ తీసుకోవాలి. ఈ విషయాలు ఈరోజు మీకు చెప్తాము. వ్యక్తులు కలిస్తేనే కుటుంబం అవుతుంది కాబట్టి ముందుగా వ్యక్తిగత ఆరోగ్యం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనందరి ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనేది నిజం. అలాగే మన హెల్త్ మన లైఫ్ స్టైల్లో కూడా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోనూ హైజీన్గా ఉండాలి. డైలీ ఎక్సర్సైజ్, సరిగ్గా తినే ఆహారం, సమయానికి నిద్రపోవడం వంటి మంచి అలవాట్లు పాటించడం ద్వారా మన ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక శాంతి కూడా మన ఆరోగ్యానికి ముఖ్యమైనది కాబట్టి యోగా, ధ్యానం వంటి చర్యలు చేపట్టడం చాలా అవసరం. ఈ విధంగా మన హెల్త్ మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మెరుగుపడుతుంది. ఇక ప్రతి ఒక్కరి లైఫ్లో హైజీన్ పాటించడం అనేది చాలా ముఖ్యం. డైలీ శుభ్రతను పాటించడం వలన అనేక రకాల వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చు. మంచినీరు తాగడం, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం, పండ్లు మరియు కూరగాయలను చక్కగా కడగడం వంటి అలవాట్లను పెంపొందించాలి. పైగా చేతులు కడుక్కోవడం, దుస్తులను తరచుగా శుభ్రపరుచుకోవడం వంటి సాధారణమైన పనులు కూడా మన ఆరోగ్యం కోసం అత్యవసరం. మన ఆరోగ్యం కొరకు ఎక్సర్సైజ్, మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం వంటి విషయాలు కూడా ప్రాముఖ్యత వహిస్తాయి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవచ్చు. అలాగే డైలీ లైఫ్ టెన్షన్ని తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయడం మంచిది. సరైన సమయానికి నిద్రపోవడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు. ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ను మన లైఫ్లో నింపుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యంతో బతకడానికి ఈ చిన్న చిన్న అలవాట్లు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. మరింతగా చెప్పాలంటే హైజీన్ పాటించడం కేవలం మన ఇంటి పరిధిలోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో కూడా అవసరం. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా ఇతరులకు వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి సహాయపడవచ్చు. పబ్లిక్ ప్లేసెస్లో మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు చాలా అవసరం. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా మన ఆరోగ్యంలో కీలక పాత్ర వహిస్తుంది. విటమిన్ సి, ప్రోటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించవచ్చు. ద్రవ పదార్థాలు, ముఖ్యంగా నీరు, జ్యూస్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేటెడ్గా ఉండి టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. తగినంత నిద్ర కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీరు రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం ద్వారా శరీరం రిపేర్ అయ్యి కొత్త శక్తిని సంతరించుకుంటుంది. నిద్ర సరిగ్గా లేని వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పర్సనల్గా ప్రతి వ్యక్తి ఇలాంటి విషయాలు ప్రతిరోజు పాటిస్తే మంచిది. ఈ అన్ని సూచనలు పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి దీన్ని పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. కుటుంబ ఆరోగ్యం మనందరి బాధ్యత. కుటుంబ సభ్యుల మధ్య పరిశుభ్రత పాటించడం ఆరోగ్యకరమైన జీవన శైలికి ముఖ్యమైంది. ఇది వ్యాధుల నివారణకు, ఆరోగ్యానికి మరియు సంతోషకరమైన ఇంటి వాతావరణానికి సహాయపడుతుంది. కొన్ని ముఖ్యమైన పరిశుభ్రత నియమాలు పాటించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య పరిశుభ్రతను పెంచుకోవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత. కుటుంబ సభ్యులు ప్రతి వ్యక్తి రోజువారీ స్నానం చేయడం, చేతులు సరిగ్గా కడుక్కోవడం, బ్రష్ చేయడం వంటి పనులను తప్పనిసరిగా చెయ్యాలి. బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు ముఖ్యంగా చేతులు సబ్బుతో కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇంటి పరిశుభ్రత. ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం అనేది ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ తరచుగా ఇల్లు తుడవడం వంటి పనులు చేయాలి. తీయని పదార్థాలు మరియు చెత్తను సకాలంలో బయటకు వేయడం ద్వారా దోమలు మరియు ఇతర పురుగులు రాకుండా చూడవచ్చు. కిచెన్ మరియు బాత్రూం పరిశుభ్రత. వంటగదిలో శుభ్రత పాటించడం చాలా అవసరం. వంట పాత్రలను సరిగ్గా కడగడం, వంట అయిన తరువాత కిచెన్ శుభ్రం చేయడం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. బాత్రూం పరిశుభ్రత పాటించడం కూడా అత్యంత ముఖ్యం. టాయిలెట్, సింక్, షవర్ ఏరియా వంటి ప్రదేశాలను తరచుగా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ శుభ్రం చేయాలి. బట్టల పరిశుభ్రత. ప్రతి ఒక్కరూ తమ క్లాత్స్ ను తరచుగా కడిగి సరిగ్గా ఆరబెట్టి వాడాలి. బయట నుండి వచ్చిన వెంటనే డ్రెస్సెస్ మార్చుకోవడం మంచిది. ఇతర వ్యక్తిగత వస్త్రాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం. వస్తువుల వినియోగం. కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను, సాధనాలను ఇతరులతో పంచుకోవద్దు. టవల్స్, టూత్ బ్రష్లు వంటి వస్తువులను ప్రతి ఒక్కరూ తమ వాటిని మాత్రమే వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రత.
కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పిల్లలకి చిన్ననాటి నుండే పరిశుభ్రత నియమాలను నేర్పించాలి. వారు ఆహారం తినే ముందు మరియు తరువాత చేతులు కడుక్కోవడం, వాష్రూమ్ను సరిగ్గా ఉపయోగించడం వంటి మంచి అలవాట్లు కలిగించాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. వంటగదిని, బాత్రూంను తరచూ శుభ్రం చేయడం, చీపురుతో గది తుడవడం వంటి పనులను చేస్తే అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. ఈ టిప్స్ పాటించడం ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పరిశుభ్రత పెరిగి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించవచ్చు. ఆరోగ్యంగా ఉండే వారి లైఫ్ స్టైల్ సాధారణంగా కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా నడుస్తుంది. ఈ నియమాలు శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అందులో ఒకటి నియమిత ఎక్సర్సైజ్. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వ్యాయామం చేస్తారు. ఇది జిమ్లో కసరత్తులు, జాగింగ్, యోగా, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు కావచ్చు. వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపడుతుంది. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కుటుంబం మొత్తం కలిసి ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఉదయం జాగింగ్, సాయంత్రం వాకింగ్, యోగా లేదా ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఆడే గేమ్స్ ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపడుతుంది. బ్యాలెన్స్డ్ డైట్. కూరగాయలు, పండ్లు, పూర్తి ధాన్యాలు, ప్రోటీన్లు మరియు కొవ్వులు సరిగ్గా కలిగి ఉంటాయి. శాకాహారం, మాంసాహారం మరియు చేపలు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినడం ద్వారా పోషకాలను సమకూర్చుకుంటారు. ఫ్యామిలీ మొత్తానికి బ్యాలెన్స్డ్ డైట్ అందించడం చాలా ముఖ్యం. కూరగాయలు, పండ్లు, పూర్తి ధాన్యాలు, ప్రోటీన్లు మరియు కొవ్వులు సరిగ్గా కలిగిన ఆహారాన్ని ప్రతిరోజు తినడం అలవాటు చేయాలి. ఆహారాన్ని శుభ్రంగా తయారు చేసి తినడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. తగినంత నిద్ర. ముందే చెప్పుకున్నట్లు కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా రోజుకి కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం వారి ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగం. తగినంత నిద్రపోవడం శరీరం పునరుద్ధరించుకుంటుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది. తగినంత నీరు తాగడం. రోజుకు తగినంత నీరు తాగడం అనేది ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. మానసిక ఆరోగ్యం. అందరిలో సానుకూల ఆలోచనలు, ఒత్తిడి నిర్వహణ నైపుణ్యాలు ఉంటాయి. యోగా, ధ్యానం లేదా ప్రతిరోజు కొంత సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. టైం మేనేజ్మెంట్. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ని సమతుల్యంగా ఉంచుకోవడం వారి జీవన శైలిలో ప్రధాన భాగం. పనికి కూడా తగినంత సమయం కేటాయిస్తారు. విరామం తీసుకోవడం కూడా ఆవశ్యకమని భావిస్తారు. శుభ్రత. కుటుంబ సభ్యుల మధ్య శారీరక, వ్యక్తిగత మరియు వాస్తవ్య పరిసరాల పరిశుభ్రతను పాటిస్తారు. శుభ్రంగా ఉండటం వలన అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు. సామాజిక సంబంధాలు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. సామాజిక క్షేమం కూడా ఆరోగ్యానికి ముఖ్యమని భావిస్తారు. పనితీరు మరియు లక్ష్యాలు. తమ పనులను సరిగ్గా నిర్వహించడంలో, లక్ష్యాలను చేరుకోవడంలో క్రమశిక్షణను పాటిస్తారు. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో విజయాలను సాధించడానికి కృషి చేస్తారు. తరచుగా వైద్య పరీక్షలు. కుటుంబ సభ్యులందరూ వారం లేదా నెలవారీ వైద్య పరీక్షలను నిర్వహించడం, ఆరోగ్య పరిస్థితులను ట్రాక్ చేయడం వంటి అలవాట్లు కూడా ఉంటాయి. నిర్దిష్ట సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరీక్షించడం అనేది అనివార్యం. పిల్లలకి టీకాలు, పెద్దలకు రెగ్యులర్ చెకప్స్ వంటి పనులు చేయడం అవసరం. ఈ నియమాలను పాటించడం ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన పనులను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించవచ్చు. ఈ పనులు శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. మనోధైర్యం. కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు సపోర్ట్ ఇవ్వడం, సానుకూల ఆలోచనలు కలిగి ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో ఆనందంగా, ప్రశాంతంగా ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాలు. కుటుంబం మొత్తంతో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సమాజంతో సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. సామాజిక సేవలు, వాలంటీరింగ్ వంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ప్రకృతిలో గడపడం. ప్రకృతిలో గడపడం అనేది శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచిది. సప్తాహాంతాలలో, సెలవు దినాలలో ప్రకృతి సందర్శనలకు, పార్కులలో విహారయాత్రలకు వెళ్లడం మంచిది. విషయంపై అవగాహన. ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అందరికీ అవగాహన కల్పించడం ముఖ్యం. ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాధుల నివారణ మార్గాలు, సరైన ఆహారం గురించి తెలియజేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
ఈ పనులు పాటించడం ద్వారా కుటుంబం మొత్తం ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించి ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం గడుపుతుంది. మీ కుటుంబ ఆరోగ్యం కోసమే ఈ ఛానల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మరిన్ని ఉపయోగకరమైన విషయాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.